కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం 21 తేదీలోపు నోటీసులు జారీ చేయాలని ఆర్డర్. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో స్పష్టీకరణ అంటూ వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని శనివారం నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్పై కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ప్రాథమిక సాక్ష్యాల్ని, ఫిర్యాదును, 5 సాక్షుల వాగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన అనంతరం ప్రాథమిక కేసు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. ఆగస్టు 21లోగా కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద ఈ కేసును కోర్టు పరిగణలోకి తీసుకుంది. కొండా సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలని కోర్టు తోసిపుచ్చింది. కేటీఆర్ ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని పోలీస్ స్టేషన్ పరిధిలో తదితర అంశాలపై వారు లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇక కోర్టు స్పష్టం చేసిన అంశాలు: ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని, హైకోర్టు ఆదేశం ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు గతంలో మీడియాలో వచ్చారనడానికి ఎలాంటి ఆధారం లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలో ఆమె స్వయంగా చేసినవిగా నిర్ధారించింది. ఈ పరిశీలనల ఆధారంగా బీఎన్ఎస్ సెక్షన్ 222 RNW 223 కింద బీఎన్ఎస్ సెక్షన్ 356 ప్రకారం నేరాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని క్రిమినల్ కేసుగా నమోదు చేయాలని సూచించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మాట వాస్తవమే. సో కొండా సురేఖను అరెస్టు చేయాలని ఇప్పటికే కోర్టు చెప్పింది. 21 లోపు క్రిమినల్ కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలి. మరి నిరాధారమైనటువంటి కామెంట్స్ చేసింది. సమంత విడాకుల విషయం కావచ్చు, నాగచైతన్య సమంత విడాకుల విషయం కావచ్చు, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇదంతా కూడా కేటీఆర్ మీద చేసినటువంటి ఈ నిరాధారమైనటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో, ఆరోపణలు ఏవైతున్నాయో, సో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి ఆమె మీద ఖచ్చితంగా మరి కేసు పెట్టాల్సిందే, క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేయాలంటూ మరి నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో ఇది స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. సో కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే మరి ఒక మహిళా మంత్రి అయ్యుండి మరొక మహిళ గురించి మరి మీడియా ముందు అసభ్యంగా మాట్లాడడం, నిరాధారమైనటువంటి కామెంట్ చేయడం ఎంతవరకు సరైనటువంటి పద్ధతి అంటే ఒక చర్చ కూడా జరుగుతున్న వేళ మరి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నది. అదే పోల్ కూడా పెట్టినాం మనం. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలా అని చెప్పేసి పోల్ పెడితే 68% మంది ఆమెను తొలగించండి అని చెప్పేసి కామెంట్ పెడతారు. ఆమెను తొలగించండి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం. కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మంత్రి కొండా సురేఖ మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఇప్పటికైనా మరి ఉంటుందా, లేకపోతే ఇంకేం చేయబోతుంది కొండా సురేఖ? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది కొండా సురేఖ విషయంలో అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. గొర్రెల స్కామ్ గురించి చెప్పినాం. గత బీఆర్ఎస్